హాయ్ హలో నమస్తే. నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ మొక్క. మనీ ప్లాంట్ మన ఇంటి సంపద, మన అదృష్టం మరియు మన శ్రేయస్సును ఆహ్వానించే మాయా చెట్టు. ఇంట్లో పెరిగే మొక్కగా పరిగణించబడుతుంది. ఈ మనీ ప్లాంట్ ఇంటికి దురదృష్టాన్ని కూడా తీసుకురావచ్చు. అలా సంకేతాలనిచ్చే 7 సంకేతాల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పసుపు లేదా పొడి ఆకులు. మీ మనీ ప్లాంట్ ఆకులు పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతున్నట్లయితే లేదా ఎండిపోతున్నట్లయితే అది సంపద క్షీణతకు సంకేతంగా చూడవచ్చు. భూమిని తాకడం. మనీ ప్లాంట్ల తీగలు కిందికి వేలాడుతూ లేదా నేలను తాకడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. వాటి పైకి ఎదుగుదల వృద్ధి మరియు శ్రేయస్సును సూచిస్తున్నప్పటికీ వాటి పడిపోవడం అనేది శక్తి ప్రవాహాన్ని అధోముఖంగా సూచిస్తుంది. పేద ప్లేస్మెంట్. మనీ ప్లాంట్ కు అనువైన ప్లేస్మెంట్ ఆగ్నేయ దిశలో ఉంది. ఈశాన్యం లేదా వాయువ్య దిశలో, బాత్రూంలో లేదా ముందు తలుపు దగ్గర ఉంచడం వల్ల ప్రతికూలత పెరిగి ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. ఓవర్ గ్రోన్ అండ్ ట్విస్టెడ్. మనీ ప్లాంట్ సరికాని కత్తిరింపుతో పెరుగుతుంది మరియు దాని కాండం చిక్కుబడి మరియు మెలితిప్పినట్లు అవుతుంది. ఇది ఆర్డర్ లోపాన్ని సూచిస్తుంది మరియు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. సూర్యకాంతి యొక్క అసమర్థత. మనీ ప్లాంట్ కు ప్రతిరోజు కనీసం 6 గంటల ప్రకాశవంతమైన పరోక్ష సూర్యకాంతి అవసరం. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మొక్క పెరుగుదలను అడ్డుకుంటుంది మరియు ఇంటి ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. అవుట్డోర్ ప్లేస్మెంట్. మనీ ప్లాంట్లు ఇంటి లోపల వృద్ధి చెందుతాయి. వాటిని ఆరుబయట ఉంచడం వల్ల అవి బాగా పెరగవు మరియు కుంగిపోయిన లేదా అనారోగ్యకరమైన మనీ ప్లాంట్ దురదృష్టకరం మరియు ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. తక్కువ నీరు తాగుట. మనీ ప్లాంట్ కు సరికాని నీరు తాగుట వలన అది చాలా నిర్జలీకరణంగా మారుతుంది. ఇది నిర్లక్ష్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు నివాసితులకు ఆర్థిక దురదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో లేదా ఆఫీసులో మనీ ప్లాంట్ ను నాటడం అనేది ఒకరి జీవితంలో శ్రేయస్సు మరియు సానుకూల శక్తిని తీసుకురావడానికి ఒక మార్గంగా తరచుగా కనిపిస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మొక్క ఆర్థిక శ్రేయస్సు మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని నిర్ధారించడానికి నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించాలి. ఆర్థిక అదృష్టాన్ని ప్రభావితం చేయడంలో మనీ ప్లాంట్ ను ఉంచే దిశ కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్లను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది మరియు ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. బదులుగా మనీ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆగ్నేయ ప్రాంతాన్ని గణేశుడు పరిపాలిస్తాడు. ఇది శ్రేయస్సును సూచిస్తుంది మరియు ఈ దిశలో మనీ ప్లాంట్ ను నాటడం వల్ల దీవెనలు మరియు సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు. మనీ ప్లాంట్లు వేగంగా పెరుగుతాయి మరియు వాటి తీగలు నేలను తాకకుండా చూసుకోవడం చాలా అవసరం. వాస్తు ప్రకారం మొక్క యొక్క తీగలు పైకి పెరగడం పెరుగుదల మరియు శ్రేయస్సును సూచిస్తుంది. తీగలు నేలపైకి వెళ్లనివ్వడం సంపదతో ముడిపడి ఉన్న లక్ష్మీదేవి యొక్క సంకేత ఉనికికి అగౌరవంగా భావించబడుతుంది మరియు శ్రేయస్సు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. సానుకూల శక్తిని ప్రోత్సహించడానికి తీగలు పైకి ఎక్కడానికి సహాయపడటానికి తాడులు లేదా మద్దతులను ఉపయోగించండి. ఎండిపోయిన మనీ ప్లాంట్ చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది దురదృష్టాన్ని సూచిస్తుంది మరియు ఇంటి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మనీ ప్లాంట్ కు క్రమం తప్పకుండా నీరు పెట్టడం మరియు దాని ఆకులు పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా ఆకులు ఎండిపోతే మొక్క యొక్క జీవక్రియను నిర్వహించడానికి మరియు
ప్రతికూల శక్తిని ఆకర్షించకుండా ఉండడానికి వాటిని వెంటనే తొలగించండి. మనీ ప్లాంట్లు ఇంటి లోపల వృద్ధి చెందుతున్నప్పటికీ వాటిని బయట నాటడం వాస్తును నిరుత్సాహపరుస్తుంది. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు మరియు ఆరు బయట ఉంచినప్పుడు అది బాగా పెరగకపోవచ్చు లేదా సులభంగా ఎండిపోవచ్చు. కుంగిపోయిన లేదా అనారోగ్యకరమైన మనీ ప్లాంట్ చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది మరియు ఆర్థిక కొరతకు దారితీస్తుంది. సానుకూల శక్తిని మరియు ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణంలో పెరుగుతున్నట్లు నిర్ధారించడానికి మొక్కను ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉంచండి. మనీ ప్లాంట్లు ఇవ్వడం మీ మనీ ప్లాంట్లోని కొంత భాగాన్ని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం ఉత్సాహంగా ఉండవచ్చు, కానీ వాస్తు ప్రకారం ఇది పొరపాటు. మనీ ప్లాంట్లను ఇవ్వడం వల్ల శ్రేయస్సు, లగ్జరీ మరియు శ్రేయస్సుతో సంబంధం ఉన్న గ్రహం అయిన శుక్రుడికి కోపం వస్తుందని నమ్ముతారు. అలా చేయడం ద్వారా మీరు అనుకోకుండా మీ స్వంత ఆర్థిక ఆశీర్వాదాలను ఇతరులకు బదిలీ చేయవచ్చు. మీ స్వంత జీవితంలో సంపద మరియు సమృద్ధి ప్రవాహాన్ని తగ్గించవచ్చు. మనీ ప్లాంట్ ను నాటడం అనేది మీ ఇంట్లో శ్రేయస్సును ఆకర్షించడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం. అయితే మొక్క సానుకూల శక్తిని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది అని నిర్ధారించుకోవడానికి వాస్తు మార్గదర్శకాలను అనుసరించడం చాలా ముఖ్యం. ఈ 5 సాధారణ తప్పులను నివారించండి మరియు మీ జీవితంలో పెరుగుదల, సమృద్ధి మరియు శ్రేయస్సు యొక్క ప్రయోజనాలను మీరు చూడవచ్చు. ఈ వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా మీ మనీ ప్లాంట్ మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక వృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ ను సరైన పద్ధతిలో, సరైన క్రమంలో సరిగ్గా పెంచితే కలిగే లాభాలెన్నో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.